మ్యామ్ ఇంకోటి సూసైడ్ కేసెస్ మాత్రమే కాదు, డివోర్స్ కేసెస్ కూడా అంతే పెరిగిపోతున్నాయి. ఎంతలా పెరుగుతున్నాయి అంటే ఒక్కో డివోర్స్ కేస్‌కి ఒక్కో లాయర్ వస్తాడేమో అన్నంతగా పెరిగిపోతుంది. జనాభా లెక్కలు ఎంత పెరుగుతుంటే డివోర్స్ కేసెస్ కూడా అంతే పెరిగిపోతున్నాయి. ప్రతి చిన్నదానికి గొడవలు పడి విడిపోతున్నారు ఈ కాలంలో స్పెషల్‌గా. అండ్ అలాగే ఇంకొంతమందిని చూస్తాము, పెళ్ళయి 2 మంత్స్ కాలేదు, 3 మంత్స్ కాలేదు, వెంటనే డివోర్స్ కావాలి అనేసి విడిపోతూ ఉంటారు. అండ్ మీ ఒపీనియన్‌లో ఈ ప్రస్తుత కాలంలో ఉన్న ఈ డివోర్స్ కేసెస్ ఈ రేట్ పెరుగుతూ పోతుంది కదా! మీ ఒపీనియన్ ఏంటో చెప్తారా? నేను ఫ్యామిలీ కౌన్సిలర్‌గా పనిచేస్తుంటాను. ఓకే. అయితే నా ఎక్స్‌పీరియన్స్ ప్రకారం కావచ్చు, లేకపోతే చుట్టూ చూస్తున్న విషయాలను బట్టి కావచ్చు, అంటే మనం కొన్ని కథనాలు వింటాం కూడా కదా, వీటి ద్వారా చూసుకుంటే ఒక విడాకులు సమస్యకి దాదాపు ఒక 4-5 కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు ఆర్థిక కారణాలు చాలా ఎక్కువగా పనిచేస్తాయి. కొన్నిసార్లు వాళ్ళ మనస్తత్వాలు కలవని కుటుంబాల నుంచి వస్తారు. అంటే డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు. ఈ బ్యాక్గ్రౌండ్స్ సెట్ కానప్పుడు కూడా, మ్యాచ్ కానప్పుడు కూడా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మెంటల్ మెచ్యూరిటీ లేకపోవటం, అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ పెళ్ళికి సిద్ధం కాకుండా ఇంట్లో వాళ్ళ బలవంతం మీద పెళ్లి చేసుకోవడం, ఈ పెళ్ళిని నిలబెట్టుకోవాలని వాళ్ళు అనుకోకపోవటం, అలాగే ఇంకా మరీ ముఖ్యంగా చూసుకుంటే కనుక మానసిక కారణాలు. ఇవాళ ఈ పై కారణాలన్నీ ఒక ఎత్తు అయితే మానసిక కారణాలు మాత్రమే ఒక ఎత్తులాగా ఇవాళ పార్ట్నర్స్ మధ్యలో గొడవలు వస్తూ ఉన్నాయి. అయితే ఇంకొకటి ఏంటి అంటే, మారుతున్న కాలం ప్రకారం మన మనస్తత్వాల్ని మార్చుకోకపోవటం. ఇప్పుడు మనకి బ్రాండెడ్ బట్టలు కావాలి, హైఫై సొసైటీలో తిరగాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, చాలా మోడ్రన్ అనిపించుకోవాలి అని ఉంటుంది. కానీ ఈ కావాలనిపించే వాటన్నిటినీ హోల్డ్ చేసే మెంటల్ కెపాసిటీ ఉండదు, మనస్తత్వం ఉండదు. ఏంటి అంటే ఇవాళ ఉద్యోగాలు పాత ఉద్యోగాల్లాగా లేవు. ఉద్యోగాలు చాలా మారిపోతున్నాయి, చుట్టూ ప్రపంచం చాలా మారిపోతుంది, చదువులు కూడా మారిపోతున్నాయి ఒక రకంగా. మరి వచ్చే ఉద్యోగాలు కూడా అలాగే ఉన్నాయి. అంటే ఇన్ని మార్పులు మన చుట్టూ జరుగుతున్నప్పుడు ఈ మార్పులకు అనుగుణంగా ఏ భర్త అయినా ఏ భార్య అయినా వాళ్ళ మనస్తత్వాన్ని మార్చుకోకపోయినప్పుడు చాలా రాపిడి వస్తుంది ఆ కుటుంబంలో. ఇప్పుడు మీకు ఏమనుకుంటారంటే చాలామంది, మా అమ్మ ఉద్యోగం చేయలేదు కాబట్టి నాకు ఉద్యోగం చేసే భార్య కావాలి అనుకుంటాడు ఒక పురుషుడు. తప్పులేదు, పెళ్ళి అవుతుంది, ఉద్యోగం చేసే భార్య వస్తుంది. పెళ్ళయిన తర్వాత ఇతను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తాడు ఒక భార్యలో అంటే, అంతకుముందు వరకు అతనికి ఆలోచించని విషయం ఒకటి ఏంటి అంటే, తన తల్లి లాంటి భార్య కావాలి, కానీ ఆ భార్య ఉద్యోగం చేస్తూ ఉండాలి. ఓకే. ఈ ఉద్యోగం చేసే భార్య హౌస్ మేకర్గా ఉండే భార్యలాగా ఉండలేదు, కష్టం. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ వర్క్ చేయాలి అంటే హోమ్ మేకర్ లాగా ఇంట్లో పనులన్నీ సరిదిద్దాలి అంటే కుదరదు కదా, కష్టం. ఇది అర్థం చేసుకోలేడు అబ్బాయి. అలాగే అర్థం చేసుకునే అబ్బాయి వచ్చినప్పుడు ఈ భార్య, సరే అతని మనస్తత్వం అలా ఉంది, కొన్నాళ్లలో అతనే మారతాడు అనే ఉద్దేశంలో ఈ అమ్మాయి కొంతమంది ఉండకుండా, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేనైనా చదువుకొని దాన్ని అనుకున్నావా, నేను డబ్బులు సంపాదించలేని దాన్ని అనుకున్నావా, నువ్వు వెనకబడిపోయినట్లు మాట్లాడతావేంటి, మీ అమ్మలాగా నన్ను ఉండమంటావేంటి, మీ అమ్మకి చదువు ఉందా ఉద్యోగం ఉందా అని మొదలెడుతుంది ఈవిడ. మొదలెడితే నువ్వు మా అమ్మని తక్కువ చేసి మాట్లాడుతున్నావా అని అతను అంటాడు. మరి మా అమ్మ ఉద్యోగం చేయలేదు అని అంటున్నావు, మీ అమ్మ ఉద్యోగం చేసిందా అని అంటది ఈవిడ.
ఇట్లా ఈ వాదనలు ప్రతివాదనలతోని జీవితం ముందుకెళ్ళిపోతుంది. ఈ పెళ్ళి అంటే వీళ్ళు తెగ ఊహించేసేసుకుని ప్రీ వెడ్డింగ్ షూట్స్ దగ్గర నుంచి అన్నీ చేసేసి పెళ్ళిలో బోల్డ్ వ్యవహారాలు నడిపేసేసి ఆ పెళ్ళని ఆ వేడుకని ఈ వేడుకలని అన్ని వేడుకలు చేసేసి కొత్త మురిపం బాగా ఉండి ఈ ఖర్చులన్నీ తడిసి మోపెడయ్యి పెళ్లి తర్వాత ఈ బిల్లులన్నీ కట్టి ఈ ఆర్థిక భారం కొంత వాళ్ళ మీద పడుతుంది. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఎంత బాగున్నా కానీ ఈ ఆర్థిక భారం వల్ల కూడా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తాయి. మరి ఇవన్నీ సరిపోనట్లు అతనికి కానీ ఆమెకు కానీ ఏమైనా ఒక మానసికంగా ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయనుకోండి, ప్రతి చిన్నదా చాలా కష్టంగా అనిపించటం కొంతమందికి, ప్రతి చిన్న విషయాన్ని చాలా ఒత్తిడిగా తీసుకోవడము, చాలా కంగారు పడిపోవటము, కొంతమందికి ఓసిడి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే చేసిన పనే మళ్ళీ చేస్తూ ఉంటారు, చెప్పిందే మళ్ళీ చేస్తూ ఉంటారు, విపరీతమైన శుభ్రం. అలాగే పార్ట్నర్కి ఉన్న చెడు వ్యసనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ భూతద్దంలో పెట్టి చూడడము, చిన్నవి కూడా పెద్దగా ఆలోచించటము. ఇప్పుడు పెళ్ళికి ముందు అతను సిగరెట్లు తాగుతున్నాడు అనుకోండి, పెళ్ళైన వెంటనే అతను మానేయాలి అని చెప్పి ఈమె ఎక్స్పెక్ట్ చేస్తుంది. అతనికి ఏదన్నా కొంచెం డ్రింక్ అలవాటు ఉందనుకోండి, పెళ్ళైన వెంటనే మానేయాలి అని ఈమె ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే ఎక్స్పెక్టేషన్స్ విషయంలో అమ్మాయికైనా అబ్బాయికైనా ఒక ప్రాక్టికల్గా ఆలోచించలేని పరిస్థితి ఉంటే అవి చాలా పెద్ద సమస్యల్లాగా అనిపిస్తాయి. వెరసి ఇవన్నీ సరిపోనట్లు ఇప్పుడు అతని తల్లిదండ్రులు కానీ ఈమె తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది అనుకోండి, అప్పుడు కూడా తగాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళు అంటే అమ్మాయి చదువుకోనప్పుడు, ఉద్యోగం చేయనప్పుడు మళ్ళీ ఈ అమ్మాయికి మనం ఏదన్నా గట్టిగా చెప్పి నువ్వు వచ్చేసేయి అని అంటే మళ్ళీ ఈ అమ్మాయిని సాకవలసిన బాధ్యత మనకు ఉంటుందేమోనని అప్పట్లో ఆ సెట్ ఆఫ్ రూల్స్లో పెద్ద భార్యాభర్తలు విడిపోయినా పర్వాలేదు, మా అమ్మాయి ఆత్మగౌరవమే ఇంపార్టెంటు, మా అమ్మాయి మాకు చాలా ముద్దు అని తీసుకెళ్లే పరిస్థితులు ఉండేవి కాదు ఇదివరకు. ఇప్పట్లో ఏం ఆలోచిస్తున్నారంటే తల్లిదండ్రులు, నేనేం కష్టాలు పడినా పర్వాలేదు కానీ నా కూతురు అట్లాంటి కష్టాలు పడటానికి వీల్లేదు అని ఆలోచించేసేసి అసలు నిజంగా ఇది 4 రోజులు కొంచెం ఓపిక పడితే సెట్ అవ్వచ్చేమో, పరిష్కారం అయ్యే సమస్యలా కాదా అని ఒక దృష్టితో చూడడం అనేది లేదు. అల్లుడు చేశాడు కాబట్టి తప్పు, కోడలు చేసింది కాబట్టి తప్పు అనే తల్లిదండ్రులు కూడా ఎక్కువైపోయిన తర్వాత మన అమ్మాయికి అయితే ఒక రూలు, మన కోడలకైతే ఒక రూలు, మన అబ్బాయికి అయితే ఒక రూలు, మన అల్లుడికైతే ఒక రూలు. మన అమ్మాయి మాట మన అల్లుడు వినాలి కానీ మన కోడలి మాట మన అబ్బాయి వినకూడదు. ఇలాంటి కొన్ని స్వార్థమైన ఆలోచనలు, వెనకబడిపోయిన మనస్తత్వాలు, పైగా వాళ్ళు ఏదన్నా కొత్తది ఏదన్నా కావాలి అనుకుంటున్నారు అంటే కొడుకు కోడలు కానీ అది ఏదో చాలా భూతద్దంలో చూపించి, ఇప్పుడు ఒక అత్తగారు ఎట్లా ఆలోచిస్తుంది అంటే మా అత్తగారు నన్ను ఎంతో ఇబ్బంది పెట్టింది, నన్ను చాలా కష్టాలు పెట్టింది, నేను తట్టుకుని నిలబడలేదా కాబట్టి నా కోడలు మాత్రం 4 రోజులు కష్టాలు కలకాలం ఉంటాయా అని మాట్లాడతారు. అసలు కష్టాలే ఎందుకు, కలకాలం ఉంటాయో లేదో తర్వాత విషయం. నిన్ను మీ అత్తగారు రాసిన పని పెట్టినందుకు నువ్వు చాలా బాధపడ్డావు, మరి అదే పని నువ్వు చేస్తే నీ కోడలు కూడా బాధపడుతుంది కదా. అందుకని ఇట్లా వీటిని ద్వంద్వ ప్రమాణాలు అంటారు. అంటే డ్యూయల్ రూల్స్, డ్యూయల్ పర్సనాలిటీ కూడా ప్లే డ్యూయల్ పర్సనాలిటీ ఉంటుంది, అది మానసిక కారణం కింద వస్తుంది. ఇప్పుడు డ్యూయల్ రూల్స్ అనమాట. మా అమ్మాయి అయితే బాగుండాలి, మా కోడలు అయితే ఎలా ఉన్నా పర్వాలేదు. ఇట్లాంటి కారణాలతోటి ఇవాళ ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది తెలియక ఏమంటారంటే అందుకే ఆడపిల్లల్ని చదివించొద్దు అన్నది, చదివినా కానీ ఉద్యోగాలు చేయొద్దు అనేది, ఈ ఆడపిల్లలకి ఆర్థిక స్వాతంత్రం వచ్చింది కాబట్టి అన్ని స్వాతంత్రాలు వచ్చేసినాయి అనుకుని ఆ అన్ని స్వాతంత్రాల్లో విడాకులు కూడా ఒక స్వాతంత్రం అనుకుంటున్నారు వీళ్ళు, అందుకే ఇలా జరుగుతుంది అని జడ్జిమెంట్స్ పాస్ చేసే గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడ రీజన్ ఏంటి అంటే
ఆడపిల్ల చదువుకుని ఉద్యోగం చేయడము, తన కాళ్ళ మీద తను నిలబడడం కాదు ఇక్కడ విషయం. ఈ చుట్టూ ఉన్న వాతావరణాన్ని అర్థం చేసుకోలేక పరిస్థితులకు అనుగుణంగా తనని తాను మార్చుకోలేని అబ్బాయిల వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి. ఇక్కడ మారవలసింది ఇట్లాంటి పరిస్థితుల్లో అబ్బాయిలు మారాలి. మా అమ్మ, ఇంట్లో ఉన్న అమ్మ ఎలా అయితే మా నాన్నకి సౌకర్యాలు ఇచ్చిందో, ఎలా అయితే అడుగులకు మొడుగులు ఒత్తి పనిచేసిందో, ఉద్యోగం చేసే నా భార్య కూడా చేయాలి అనుకుంటాడు. అది ఎంతవరకు కరెక్టు? అది అసలు ప్రాక్టికల్గా అంటే జరిగేవేనా? ప్రాక్టికల్గా అవుతాయి అట్లా? మరి ఒక రకంగా నీకు అలాంటి భార్య కావాలి అని అనుకుంటే తప్పులేదు. అది జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, అమ్మాయికైనా అబ్బాయికైనా. అలాంటప్పుడు నీకు తల్లిలాంటి భార్య కావాలి అనుకుంటే గనక, ఉద్యోగం చేయని భార్య కావాలి, భార్య ఉద్యోగం చెయ్యొద్దు అనుకుంటే గనక దానికి సంబంధించే నీ ఎంపిక ఉండాలి. ఒక పక్క ఉద్యోగం చెయ్యాలి, ఒక పక్కన తల్లిలాగా బండ చాకరీ చెయ్యాలి అంటే మటుకు కుదరదు. ఒకప్పుడు ఆడవాళ్ళు కూడా చేశారు, ఇట్లా చేసేవాళ్ళు. అటు ఆఫీస్లోనూ పనిచేసేవాళ్ళు, ఇటు ఇంట్లోనూ పనిచేసేవాళ్ళు. చాలా బాగుండేది. అలాంటి పరిస్థితుల్లో రెండింటిని సమన్వయం కూడా చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఈ తరం అమ్మాయిలకి అసలు అంత సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? 2 ఉద్యోగాలు, 2 డ్యూటీలు మేము ఎందుకు చెయ్యాలి అనుకుంటున్నారు. అనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా ఒక భర్తగాను ఆ పరిస్థితిని యాక్సెప్ట్ చేసి తీరవలసిందే. ఎందుకంటే ఆమె ఏం సంపాదించి వాళ్ళు పుట్టింటి వాళ్ళకి ఏం పెట్టట్లేదు కదా, మీరే వాడుకుంటున్నారు కదా ఆ డబ్బులన్నీ. ఏది ఏమైనా మనస్తత్వాలు కూడా మార్పు చెందాలి మారని కాలాన్ని బట్టి. అప్పుడు సమస్యలు తక్కువ వస్తాయి. ఓకే, ఏదేమైనా లైక్ ఇలాంటి డివోర్స్ కేసెస్ కూడా పెరగకుండా ఉండాలి అని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ.